నెల్లూరు నగరంలోని స్థానిక జెండా వీధి 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మైనార్టీ సెక్రటరీ షేక్ కలేషా మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం కొంతమంది మంత్రి నారాయణపై వ్యాఖ్యానించడం శోచనీయమని, గురువింద క్రింద నలుపు తెలియదు అన్నట్టు వారి స్థాయి వారికి తెలియకుండా ఎదుటి వ్యక్తులను విమర్శించడం ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటిదని, 12 సంవత్సరాల క్రితం మంత్రి పదవి చేపట్టిన నారాయణ నెల్లూరు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఎవరిని అడిగినా తెలియజేస్తారు. రాష్ట్ర స్థాయి మైనార్టీ నేత అబ్దుల్ అజీజ్ ముస్లిం మైనార్టీ విద్యార్థుల కొరకు, వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కొరకు, ముస్లింల అభివృద్ధి కొరకు ఏ విధంగా కృషి చేస్తున్నారు రాష్ట్రం మొత్తం తెలుసని, ఇటువంటి వారిపై విమర్శలు గుప్పించడం తగదని, జెండా వీధిని హిందువులు ప్రాంతాలను కలిపారు అని విమర్శించడం సర్వమత సమ్మేళనానికి మీరు దూరం అని మీకు మీరే మాట్లాడడం మీకే చెల్లింది. భవిష్యత్తులో మా నాయకులపై ఇటువంటి అవాక్కులు చవాకులు మాట్లాడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అస్గర్, రఫీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ కాలేషా, టీడీపీ పార్లమెంట్ మైనార్టీ సెక్రటరీని. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మన నాయకుల మీద, అదేవిధంగా మన మంత్రి నారాయణ సార్ మీద, అదేవిధంగా మన వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి మీద, ఒక వ్యక్తి అంటే అతని పేరు నాకు సరిగా తెలియదు, ఏదో సమీర్ ఖాన్ అంట. యా సమీర్ ఖాన్, నీకు ఒక విషయం చెప్తున్నా, నువ్వు మన లీడర్లకి మాట్లాడే స్థాయి నీది కాదు అని. దేనికంటే మన మంత్రి నారాయణ సారు 2014 నుండి ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఉండే అనుభవం నీకు లేదు. అది ఆ స్థాయి సార్కి నువ్వు లేనిపోని వైఖరి చేయటం అది సరైన పద్ధతి కాదు. దేనికంటే మంత్రి నారాయణ సారు పేదవాడి గుండెల్లో ఒక దేవుడు లాగా వెలిగిపోతున్నాడు. దేనికంటే ఆయన చేస్తున్న అభివృద్ధి మీ గత ప్రభుత్వం గొడ్డెల పార్టీ ప్రభుత్వంలో ఏదో అభివృద్ధి జరిగిందా అని అడుగుతున్నా. మంత్రి నారాయణ సార్ వచ్చిన తర్వాత ఆయన సొంత నిధులతో ఏడాదికి 10 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి, ఎవరు ఇబ్బందులు ఉన్నారో, ఎవరికి బాగలేక వాళ్ళ ఇంటికి పోతున్నారో, ఏడాదికి 10,000 రూపాయలు ఆయన పంచుతుంటే మీకు కళ్ళు దొబ్బినాయా నీకు అంటున్నా నేను. మంత్రి నారాయణ సార్ మీద నువ్వు చేస్తున్న ఆరోపణలు ఒకటే చెప్తా. సమీర్ ఖాన్, నువ్వు పాతాళంలో ఉన్నా నిన్ను పట్టుకొని వచ్చి అదే జెండా వీధి నడి బొట్టు మీద నీకు గుణపాఠం మన మైనార్టీ నాయకులు నీకు చెప్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి విషయం ఏంటంటే, మన ప్రియతమైన నాయకుడు హాజీ అబ్దుల్ అజీజ్ గారి మీదను ఏదో మేయర్ గురించి ఏదో చివాకులు బాగులు చెప్పావు. ఈరోజు మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్న అభివృద్ధి, పేద బిడ్డలకు, ముస్లిమ్స్ బిడ్డలకి 500 పిల్లకాయలకి ఆయన తాలిమే ఉన్నర్ అని ఒక విద్యా సంస్థ పెట్టి ఇప్పుడు చదువు నేర్పిస్తున్నాడు. దాని ఖర్చు ఎంత తెలుసు నీకా? 2 లక్షల నుంచి 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది అంతా ఒక బోర్డు సమర్చుకుంటుంది. అలాంటి నాయకుడి మీద నువ్వు విమర్శలు చెప్పడం సరికాదు. సమీర్ ఖాన్, నువ్వు ఏదో నేను పెద్ద ఇది నేను పోటుగాడే అనుకుంటున్నావో, నీకు ఇది చివరి వార్నింగ్ ఇస్తున్నా. నీకు మన నాయకుల మీద కానీ నువ్వు అవాకలు చివాకలు ఏదన్నా నువ్వు కానీ ప్రెస్ మీట్లు పెట్టావా, నీకు పుట్టగతులు ఉండవు. మన ముస్లిం సోదరులు అందరూ అభినందిస్తున్నారు. 13 ఎకరాలు జుమ్మా మసీద్ స్థలం చూసారా? ఆ స్థలం మీద ఈరోజు కన్ను ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు నెల్లూరులో ఏపీ అబ్దుల్ కలాం స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్
కడుతున్నారు పేద పిల్లకాయలకి. ఇవన్నీ నీకు కనపడటం లేదా? ఏం కళ్ళు దొబ్బినాయి నీకు? దీనికి నేను వ్యతిరేకిస్తూ మన ముస్లిం సోదరులు అందరూ మీ మీద వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ నుంచి నువ్వు అలాంటి వ్యాఖ్యలు చేసావంటే నీకు పుట్టగతులు ఉండవు. దేనికంటే ఇప్పుడు మొన్న ఏదో చెప్పాను, ఈ వార్డులో ముస్లిమ్స్ వార్డులన్నీ హిందూ వార్డులో కల్పిస్తుంటున్నారు. అయ్యా, హిందూ ఏంది, ముస్లిమ్స్ ఏంది? నువ్వు మతకళ చేస్తున్నావు. నువ్వు మతకళ సృష్టిస్తున్నావా? మేము ఇక్కడ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసి మేము ఒక తనిఖీ చేస్తున్నాం, అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు జెండా వీధి నుంచి ఇప్పుడు ధోబీ వీధి ఉంది. అదే 48 వార్డులో హిందూ సోదరులు లేరా? ముస్లిం సోదరులు లేరా? ఆడ ముస్లిం నిలబడి గెలవలేదా అంటున్నా నేను. మీకు దమ్ము లేదు, ఎందుకంటే మీరు గెలవలేరు. ఇప్పుడు ఒక్క సీట్ కూడా గెలవలేరు. వైసీపీ పార్టీ ఇప్పుడు భూసత్వం అయిపోయినది. మీకు గుండెలో దడదడ పుట్టింది. దేనికంటే నారాయణ సార్, అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధిని మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరు తెలుసు. ఇప్పుడు మీరు ఈ చూసి మీరు ఓర్వలేక ఏందయ్యా మీరు చేస్తున్న పనులు? మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరచకాలు తెలీదా? అదే నంద్యాలలో సలాం ఫ్యామిలీ రైల్ పట్టాల కింద వాళ్ళ తలలు పెట్టి 5 మంది కృషి చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరి కోసం? మీ వైసీపీ ప్రభుత్వంలో. మేము అడగలేక? సమీర్ ఖాన్, ఒకటే చెప్తున్నా నీకు, ఇక్కడ నుంచి మన నారాయణ సార్ మీద కానీ, అదేవిధంగా మన హాజీ అబ్దుల్లీస్ గారి మీద కానీ నువ్వు కానీ లేనిపోని వ్యాఖ్యలు చేశావనుకో, నీకు జెండా వీధిలో, అదే జెండా వీధి గొడ్డున మన మైనార్టీ నాయకులు నీకు తగిలిన గుణపాఠం నేర్పిస్తాం. ఇంకో విషయం చెప్పాను, మన రూరల్ శాసనసభ్యులు గారు గౌరవనీయులైన శ్రీధర్ రెడ్డి గారి మీద అది ఒక్కటి, అది ఏది ఆ ఒక్కటే? ఏది ఒక్కటి అంటున్నా? మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఆయన 24 గంటల్లో ప్రజల్లో తిరిగే మనిషి. ఆయన అతని మీద నువ్వు చవాకులు చెప్తావా? అది రూరల్ ప్రజలు కానీ నిన్ను చూశారనుకో, నీకు అక్కడ భూశబ్దం చేస్తారు, తెలిసిందా? ఆయన ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎట్టయ్యారయ్యా? ప్రజలు ఆయన్ని ప్రేమిస్తారు, అభివృద్ధి బాటలు నడుస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు. అతని మీద కూడా నువ్వు ఆ ఒక్కటి, ఈ ఒకటి, ఏది నీ ఒక్కటి ఇదా? సమీర్, చెప్తున్నావు, ఇక్కడైనా నువ్వు మానుకో. మా నాయకులు మమ్మల్ని ఇలాంటి సంస్కృతం నేర్పల మమ్మల్ని కట్టేస్తున్నారు. నీలాగా చెడాబెడ మాటలు మాట్లాడదని మాకు చెప్పటరా మా నాయకులు? మన మంత్రి నారాయణ సార్ మీద కానీ నువ్వు అవకలు చివకలు చెప్పావనుకో, నీకు పుట్టగొత్తలు ఉండవు. మీ వైసీపీ నాయకులు నేను హెచ్చరిస్తున్నాను. మంత్రి నారాయణ సార్ ప్రజల్లో గుండెల్లో దేవుడు ఆయన. నీకు కనపట్టలేదా నెల్లూరు ఎంత అభివృద్ధి జరుగుతుందో? నీకు కనపట్టలేదా అంటున్నా నేను. మీరు 100 చివకలు చెప్పిన నారాయణ సార్ ఇంకా అభివృద్ధి చేస్తారు. ఆయన అభివృద్ధికి ఆయన పుట్టాడు. ఆయన నారాయణ సార్ లాంటి వాడు ఇంకా రాబోడు కూడా. ఈ సభకు నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు షేక్ ఖాలిద్. అస్సలాము అలైకుం. ఒక్క నెల్లూరుకే కాదు, ఆయన రాష్ట్రం మొత్తం ఒక బోర్డు చైర్మన్. ఆయన చిన్న స్థాయి కాదు ఆయనది. ఈరోజు మన రాష్ట్రం మొత్తం తాలిమే హునర్, ఈరోజు 500 పేద పిల్లకాయలకి ఇంటర్మీడియట్ చదువు కానించి ఆయన 2 లక్షల కానించి 5 లక్షల దాకా ఖర్చు పెట్టి చదివిస్తుంటే ఆయన్ని మీరు విమర్శించేంత స్థాయి ఎదిగారా? సమీర్ ఖాన్, నేను చెప్తున్నా నీకో,
ఆయనకి విమర్శించేంత స్థాయి ఇది కాదు. ఒక అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఈరోజు ఉన్న మంచి పేరు ఏ నాయకుడికి లేదు. దేనికంటే మైనార్టీలు పిల్లల కోసం ఆయన ప్రతిరోజు 18 గంటలు ఆయన మేలుకొని ఆలోచిస్తున్నాడు. మా పిల్లలు మా బిడ్డలు ఎలా చదివి ఐపీఎస్లు కావాలా, ఈ రోజుల్లో కన్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేని రోజులు ఈ రోజులు. ఇలాంటి రోజుల్లో మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఒక ఆలోచించి మన బిడ్డలకి ఒక మంచి స్థాయిలో తీసుకుపోవాలి అని ఆయన ఒక చేస్తుంటే అభివృద్ధి పనులు నువ్వేమోయా ఇలాంటి పనులు పెట్టడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం. అదేవిధంగా మన మంత్రి నారాయణ సార్ గారు నెల్లూరు మొత్తం కాదు, ఆంధ్రప్రదేశ్ డ్రైనేజ్ నీళ్ళు వాటర్స్ కానివ్వండి, అదేవిధంగా బారషే దర్గా కానివ్వనండి, 13 ఎకరాల్లో జామియా స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ పనులు జరుగుతున్నాయి. అతను చేస్తున్న అభివృద్ధిని మీరు ఓర్వలేక అతని మీద చియాకలు పెట్టడం మన పద్ధతి కాదు. ఇదేం నాయనా గొడ్డలి పార్టీ కాదు, ఇది కూటమి ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. ఇది నారాయణ సార్ మీద ఇక నుంచి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేశావనుకో నీకు పుట్టగతులు ఉండవని నేను ఈ సభముఖను కోరుతున్నాను. నా పేరు షేక్ కాలేషా, టీడీపీ పార్లమెంట్ మైనార్టీ సెక్రటరీ. అస్సలాము అలైకుం.